హలో అండి, వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో మనం బూడిద గుమ్మడికాయ వడియాలు పెడదామండి. అది కూడా మినప్పప్పు యూజ్ చేసి వడియాలు పెట్టుకుందాం. సో దానికోసం నేను ఒక మీడియం సైజు గుమ్మడికాయ తీసుకున్నాను. ఇది రాస గుమ్మడి అంటారు కదా, అదండి. ప్లస్ ఈ మినప్పప్పు నైట్ నానబెట్టి పెట్టుకున్నాను. పప్పు కూడా నానిపోయింది. ఇప్పుడు ఈ బూడిద గుమ్మడి పైన వైట్గా ఉంది కదండి బూడిద. సో అది మొత్తం, ఇది కొత్త స్క్రబ్బర్ అండి. దీంతో మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఒక క్లాత్తో, పొడి క్లాత్తో తుడుచుకోవాలి. సో ఇది మొత్తం స్క్రబ్బర్తో తుడిచేసుకున్నానండి. ఇప్పుడు ఒక పొడి క్లాత్ తోటి దీన్ని నీట్గా తుడుచుకోవాలి. మనం ఈ గుమ్మడికాయ వడియాలనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అన్న వేసుకోవచ్చు, లేదంటే ఈ కాయను తురుముకొనైనా కానీ వడియాలు వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. దీన్ని ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం గుమ్మడికాయ ముక్కలు మొత్తం ఇలా కట్ చేసుకున్నానండి. సన్నగానే కట్ చేసుకున్నాను, లావుగా కట్ చేయలేదు. లేదంటే దీన్ని తురుముకోవచ్చు కూడా, కానీ తురుముకుంటే అంత బాగుంటుంది. మినపిండితో అయితే, పెసర పప్పుతో అయితే అలా బాగుంటుంది. సో నేను నెక్స్ట్ మినపప్పు నానబెట్టుకున్నాను కదా, దీన్ని ఇప్పుడు మిక్సీలో వేసుకొని, మనం వడాపిండికి వేసుకుంటాం కదా మిక్సీ, అట్లా వేసుకోవాలి. మరీ లూజ్గా వేసుకోవద్దు, మనకు లూజ్గా అయిపోయి వడియాలు పెట్టడానికి కష్టంగా ఉంటుంది. ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి అంటే ఒక 10-12 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో జీరా కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అంటే జీరా వేస్తే కొద్దిగా నల్లగా వస్తాయి. సో నేను వేయట్లేదండి. దీన్ని మిక్సీ పట్టుకుందాం. మినపిండి ఇలా వడకు వేసినట్టు పట్టుకోవాలండి. నెక్స్ట్ ఇది మొత్తం మన గుమ్మడికాయ ముక్కలలో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇది గుమ్మడికాయ ముక్కలలో నేను వాటర్ తీసేసానండి. వాటర్ వడకట్టుకున్న తర్వాతనే ఈ పిండిని ఇందులో వేసుకోవాలి, లేదంటే చాలా లూజ్ అవుతుంది. మొత్తం పిండి ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. కదా, మొత్తం పిండి ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలి. ఈ మనం పెట్టుకుంటాం కదా, దాన్ని క్లాత్ పైన కానీ ఇలా కవర్ పైన కానీ పెట్టేసుకోవడమే. మరీ పల్చగా పెట్టొద్దండి, కొంచెం ముద్దలాగానే పెట్టాలి. ఇవి ఆరిన తర్వాత మనకు ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పల్చగా పెడితే తొందరగా ఆయిల్లో వేయగానే మాడిపోతాయి. సో ఇలా కొంచెం ముద్దల్లాగానే పెట్టేసుకోవాలి నచ్చిన సైజులో. గుమ్మడికాయ వడియాలు మొత్తం ఎండిపోయినాయండి. సో ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. వీటిని పప్పుచారుతో సైడ్ డిష్ లాగా నంచుకొని తింటారు. కొందరు కర్రీ లాగా కూడా వండుకుంటారు, గ్రేవీ కర్రీ లాగా కూడా చేసుకుంటారు, అలా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు వీటిని ఒకసారి ఫ్రై చేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దండి, సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. అండ్ ఇవి ఎక్కువ నార్మల్ పాపడల్లాగా కూడా ఉబ్బవు, ఎందుకంటే మనం పప్పు అనేది ఏమి ఉడకబెట్టలేదు కదా. సో నార్మల్గానే ఫ్రై చేసేసుకోవాలి. వీటిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు 6 months అయినా పాడవండి. ఇంకా మధ్యలో ఎండలో పెట్టాలి, ఎందుకంటే 1-2 monthsకి ఒకసారి ఎండలో పెడితే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి, లేదంటే కొంచెం ముక్క వాసనలాగా వస్తుంది. సో మధ్యలో ఎండలో పెట్టుకుంటూ వీటిని స్టోర్ చేసేసుకోవాలి. సో ఎంతో టేస్టీగా హెల్తీగా గుమ్మడికాయ వడియాలు రెడీ అయ్యాయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.